నయవంచన నిలువున మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందా అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ తప్ప మరొకటి లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బద్వేలు రాజకీయాలు తెలుగుదేశం పార్టీలో భారీ స్థాయిలో కుదుపుకు గురైంది. అధిష్టానం టికెట్ల కేటాయింపులో నిర్వహించిన అన్ని సర్వేలు ఎన్టీ విజయ జ్యోతి ముందంజలో ఉన్నప్పటికీ చివరకు ఊరించి అగ్రకుల ఆధిపత్యందే పైచేయి అయింది. మొండిచేయి చూపించడంతో తెలుగుదేశం పార్టీలో నిరసనల పర్వం, పార్టీ పదవులు, సభ్యత్వాలకు రాజీనామాల పర్వం తారాస్థాయికి చేరింది. పోరుమావిళ్లలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి భారీ స్థాయిలో వేలాది మంది హాజరయ్యారు. బద్వేలు నియోజకవర్గంలోని 4 మండలాలకు చెందిన 22 మంది ప్రధాన నేతలు ఒక్కసారిగా రాజీనామాలు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో నైరాస్యం అమలుకుంది. ఇది టీడీపీ పెత్తందారితనానికి చెంపబెట్టు అనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. కడప జిల్లాలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంపై పెత్తందారితనం పట్టుకు సవాల్ ఎదురవుతోంది. ఇందుకు బద్వేలు నియోజకవర్గం ప్రధాన వేదికైంది. 2014 సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి 5 ఏళ్లుగా పెత్తందారితనంతో సంఘర్షణ కొనసాగుతోంది. మాజీ శాసనసభ్యురాలు విజయమ్మ, ఎన్డీ విజయజ్యోతుల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంది. దీని కారణంగానే విజయజ్యోతికి టికెట్టు దక్కనీయకుండా మరో కొత్త వ్యక్తిని తెరపైకి తెచ్చింది. దీంతో ఆమె అనుచరులు తీవ్ర స్థాయిలో అసహనానికి లోనై నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం ఒక కుదుపు కుదిపింది. 15 సంవత్సరాలు ఉద్యోగ సర్వీసు ఉన్నప్పటికీ దానిని వదులుకొని నయవంచకులైన విజయమ్మను నమ్ముకొని వస్తే నా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో నెట్టారని విజయజ్యోతి కన్నీటి పర్యంతమైంది. విజయమ్మ, మంత్రులు ఆదినారాయణ రెడ్డి, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, శ్రీనివాసరెడ్డిలు ఎన్నో అవమానాలు, చేతరింపులు చేశారన్నారు. నా భవిష్యత్తు మీ చేతుల్లో ఉంచుతున్నాను, మీ నిర్ణయమే నాకు శ్రీరామ రక్ష అంటూ పార్టీ పదవులు, సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు ఆమె భవిష్యత్తు ఎలా మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం. అందరూ వారి వారి అభిప్రాయం చెప్పడం జరిగింది. పెద్దలు క్షుణ్ణంగా మీ విషయం చెప్పడం జరిగింది. నాకు ఒకే విషయము మీ ముందుకు తీసుకొస్తా ఉన్నా. ఈరోజు నాకు టికెట్ అనౌన్స్ జరిగి మీరు ఇక్కడికి రాలేదు. మన భవిష్యత్తు ఏంటో తెలియదు. కేవలము నా పైన ఉన్న అభిమానంతో మీరందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని చూసిన వెంటనే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇంత అభిమానంగా ఉన్న పిల్లలు నేను ఏ విధంగా చేయగలను? నేను పెట్టడం అయితే పరిస్థితి ఈ విధంగా ఉన్నాయా? నేను రాజకీయాల్లో కొనసాగాలనా? మీరు ఏ నిర్ణయం తీసుకుంటారు? మీరు ఎక్కడికి పోతారు? నన్ను ఇంటికి వెళ్ళమంటారా, లేక ఏ దానికి వెళ్తాము అనే ఉద్దేశంతో ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే టికెట్ అనౌన్స్ చేస్తారన్నప్పటి నుంచి గత 10 రోజుల నుంచి అందరూ మీరు వారు లేకుండా ఒకటే ఫోటో, అమ్మ మన పరిస్థితి ఏంటి, మీరు ఉండాలా, మీరు లేకపోతే మేము పార్టీలో ఉంటాము, మీరు ఎక్కడున్నా మేము ఎంత ఉంటాము, ఏంటి పరిస్థితి అని ఒకటే అడగడం. వారు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఎంత బాధ అంటే ఏదో ఒక్కొక్కరైతే మా మనవడు చనిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడ్డాను. ఈరోజు నాకు అంత బాధ ఉంటున్నా. నేను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి చాలా నమ్మకం వచ్చిన ఆ నమ్మకం అంతా నాకు వెళ్ళిపోయింది. కాబట్టి నేను ఇక్కడ నేను కొనసాగలేను, వేరే నిర్ణయం తీసుకోవాలి. కాబట్టి మీరందరూ నాకు సహకరించాలని ఒక్కసారి పిలిచిన వెంటనే మీరంతా ప్రేమతో ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సార్లు చాలా నమ్మిన నాకు ఆయన అంటే మంచి అభిమానం. అంటే నీతిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటారు, క్రమశిక్షణతో ఉంటారని ఉన్నా. కానీ నాకు ఈ రకంగా కనీసం ఏం జరుగుతుందని పిలిచి కూడా మాట్లాడకుండా ఒక్కసారి నేను నమ్మిన నన్ను మాట్లాడలేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయం తీసుకొని, సరే ఒకవేళ నాకంటే వర్తకులు, నాకంటే ఓట్లు ఎక్కువ ఉండి, నాకంటే తెలిసిన వ్యక్తిని చేసుకున్నా సరే నేను అందులో కాదులే అనుకునేదాన్ని. మీరందరూ చెప్తా ఉన్నారు ఇంత ప్రజాదరణ ఉంది అని. అట్లా లేకుండా నన్ను పక్కన వేయడంతో నాకు చాలా మనసు బాధగా ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో నేను కొనసాగలేను. నేను ఆ సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేయాలని అనుకున్నా. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కాదు, నేనే కాదు, ఇక్కడ ఉన్న జడ్పీటీసీ జయరామన్ దగ్గర నుంచి నా సీనియర్ నాయకులు వాళ్ళందరినీ బాధ పెట్టినారు. కాబట్టి ఇది కరెక్ట్ టైం కాదు. కాబట్టి మీరందరూ ఈ సమయంలోని మీ మనసులో ఉంచుకొని మీ సహాయ సహకారాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా